మాల మహానాడు జిల్లా విస్తృత స్థాయి సమావేశం పెద్దూరులోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ హాజరై మాట్లాడారు. ఏబిసిడి వర్గీకరణ ద్వారా మాలలు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరోమారు పునరాలోచించి వర్గీకరణ చట్టాన్ని సవరించాలని సూచించారు. లేని పక్షంలో న్యాయ పోరాటాలకు సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నీరటి శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ మంగా కిరణ్, ఉపాధ్యక్షుడిగా మూల కిషోర్, వంకాయల మహేష్, ప్రధాన కార్యదర్శిగా గూడబాబు, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎడ్ల రాజ్ కుమార్, వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బత్తుల కమలాకర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో 12 మండలాల అధ్యక్ష కార్యదర్శులు, ప్రతినిధులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాలల పట్ల సరితల్లి ప్రేమ చూపిస్తూ ఎంపెరికల్ డేటా లేకుండా అశాస్త్రీయంగా ఎస్సీ వర్గీకరణ చేపట్టడమే కాకుండా ఏప్రిల్ 14, 2020 రోజున జీవో నెంబర్ 99 అంటే రోస్టర్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఈ రోస్టర్ విధానం వల్ల మాలలు అంటే గ్రూప్ 3లో ఉన్నటువంటి మాలలు, మాల ఉప కులాలు అయినటువంటి 26 కులాలు ఏవైతున్నాయో తీవ్రంగా నష్టపోతున్నటువంటి సందర్భంలో ఇటీవల జరిగినటువంటి యూనివర్సిటీల్లో కౌన్సిలింగ్ కావచ్చు, మెడికల్ సీట్లు కావచ్చు, అదేవిధంగా ఇతర డెంటల్ సీట్లు కావచ్చు, ఇంజనీరింగ్ అన్ని రకాల సీట్లలో విద్యార్థులు మొత్తం కూడా తీవ్రంగా నష్టపోయారు. అంటే 30 సీట్లు శాతం సీట్లో గెస్ట్ లెక్చర్ పోస్ట్ ఉంటే ఒక్క పోస్టు కూడా SC3 గ్రూప్కు లేకపోవడమే ఈ జీవో నెంబర్ 99 యొక్క కుట్ర స్పష్టంగా ఆధారపూర్వకంగా అర్థమవుతున్న విషయాన్ని మేము చెప్తా ఉన్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు, శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, మంత్రులకు, డిప్యూటీ సీఎం గారికి మాలమాలడుగా మేము డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, ఈ రోస్టర్ విధానం వల్ల తీవ్రంగా మాలలు, మాల ఉపకులాలు మొత్తం నష్టపోతున్నాయి. కాబట్టి దాన్ని సవరించి రోస్టర్ 20 పాయింట్ల కంటే ముందే 2 పాయింట్లను మాలలకు అంటే గ్రూప్ 3కి, షెడ్యూల్ గ్రూప్ 3కి కేటాయించాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాము. ఆ రకంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కలవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా వారి అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూనే మరొక అంశం ఏంటంటే ఈ యొక్క ఉమ్మడి అంశాలు ఏవైతున్నాయో ఈ 15% ఉన్న రిజర్వేషన్ శాతాన్ని 20% పెంచాలని చెప్పి, అదేవిధంగా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని చెప్పి, అంతేకాకుండా SC/ST అట్రాసిటీ చట్టాన్ని పకడ్బందీగా అంటే ఇప్పుడు ముందస్తు బెయిల్ ఇస్తూ ఆ యొక్క చట్టాన్ని మొత్తం నిర్ణయం చేస్తారు, దాన్ని పకడ్బందీగా అమలు చేయాలని చెప్పి, అంతే దాంతోపాటు రాజ్యాంగాన్ని పరిరక్షించాలి, రాజ్యాంగ రక్షణ చేయాలని చెప్పి కోరుతూ రేపు అంటే నవంబర్ 26వ తేదీన రాజ్యాంగాన్ని ఆమోదించిన దినోత్సవం రోజు అంటే రాజ్యాంగ దినోత్సవం రోజున జాతీయ మానవాళిగా మేము చెలో ఢిల్లీకి పిలుపునిస్తూ ఉన్నాం. దీనికి పెద్ద ఎత్తున కూడా ఢిల్లీకి పెద్దలందరూ కూడా తల్లి రావాలని చెప్పి ఈ 2 అంశాలని స్పష్టంగా మీ ముందు ఉంచుతూ సిరిసిల్ల కేంద్రంగా జరుగుతున్న సమావేశంలో తెలియజేస్తూ, దానితోపాటు జిల్లా అధ్యక్షులుగా సిరిసిల్లకు నీరటి శ్రీనివాస్ గారిని, ప్రధాన కార్యదర్శిగా బాబు గారిని, వర్కింగ్ ప్రెసిడెంట్గా కిరణ్ గారిని, ఉపాధ్యక్షులుగా కిషోర్ గారిని, ఇతరులను కూడా మేము ఎన్నుకోవడం జరిగింది. నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా వేములవాడకు కమలాకరన్ను, అదేవిధంగా సిరిసిల్లకు రాజ్ కుమార్ గారు కూడా మేము ప్రకటిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి సహకారం ఉండాలని చెప్పి తెలియజేస్తూ జై భీమ్.